నమస్కారం విసిఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు పగడ్బందీ ఏర్పాటు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. కాలువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరోసారి పిఓలకు తమ ఎన్నికల విధులపై కీలక సమాచారం అందించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి సమయానికి చేరుకోవడంతో మొదలుకొని ఎన్నికల సామాగ్రి స్వీకరణ, పోలింగ్ కేంద్రాలకు చేరుకొనుట, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్కు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. పంచాయత్ పోలింగ్ స్టేషన్కి రీచ్ కావాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఓపిక కూర్చోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 850 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తులో ఏర్పాటు చేశామన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు అందరూ అలాగే ఉండండి. మీ అందరికీ ఇప్పుడు ఈ 5 మండలాలకు సంబంధించిన సోన్ రూట్ మొబైల్, సోన్ పిఎస్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళు వెపన్ డ్రా చేసుకొని వెళ్ళాలి. సోన్ ఎంపీడీ రూట్ మొబైల్లో ఉన్న మన సోన్ పిఎస్ స్టాఫ్ మాత్రమే వెపన్ తీసుకొని, బయట నుంచి ఒక ఏఎస్ఐ ఉన్నాడు అనుకో మన కానిస్టేబుల్ అమ్మటి, మన కానిస్టేబుల్ డ్రా చేసుకోమని. ఆల్ ర్యాంక్స్ ఆఫ్ పోలీసెస్ ప్రాణం పెట్టి పనిచేశారు మొన్న. ఇవాళ రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్లో కూడా అట్లాగే చేసుకుందాము. ఇంకోటి కూడా నేను ప్రతిసారి చెప్పేది ఒకటి చెప్తాను, లేట్గా అయినా కూడా ఉండండి. ఎక్కడైనా గొడవ అవుతుంది అంటే వదిలేసి వెళ్ళిపోకుండా లేట్గా కాసేపు ఆ రోజు కొంచెం లేట్గా ఉండడం మంచిదా, లేకపోతే 10 రోజులు అక్కడే పడి ఉండడం మంచిదా అన్నది ఆలోచించుకోండి. మనం వెళ్ళిపోతే అక్కడ ఏదైనా గొడవ అయితే 10 రోజులు అక్కడే పికెట్లు వేసుకుంటూ ఉండాలి మనం, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది నా పోలీస్ డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్కి ఏం చెడ్డ పేరు రాకుండా ఈ శాంతి పద్ధతులను పరిరక్షించవలసిన బాధ్యత నాకుంది, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగించే బాధ్యత నాకుంది అని ప్రతి ఒక్కళ్ళు మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయినా కూడా అందరూ ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీసర్స్ చెప్పండి, ఇది చిన్నదే కదా నేను మేనేజ్ చేసేద్దాం కదా అనుకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ బిగ్ థింగ్, పెద్దగా అయిపోతుంది, అది మీరు చేయలేని పరిస్థితికి వెళ్తుంది. అప్పుడు మేము కూడా ఏం చేయలేము. చిన్నగా ఉన్నప్పుడే మాకు చెప్తే అది మేము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడమా లేకపోతే సెట్ చేయడమా ఏం చేయొచ్చు అన్నది చేస్తాం. సో మొన్న ఎస్బీ వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే ఎస్ఐలు, సిఐలు, మెన్, హోంగార్డ్స్. శనివారాన్ని పురస్కరించుకొని శ్రీ కాలువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎవరైనా శనివారం రోజు అన్నదానం చేయాలనుకుంటే ఆలయంలో సంప్రదించాలని అన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భూమన్న, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
नाम संवत्सरे ईशानामदेस्य अरिन्दन्नामदेस्य अन्निनामदेस्य अजमनामदेस्य नामदेस्य असमनामदेस्य गन्धप्रभोत्रभवस्य విపత్తులపై అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ అధికారులు ప్రకృతి విపత్తులు, పరిశ్రమల్లో ప్రమాదాలు వంటి పరిస్థితులకు ఏ క్షణమైనా స్పందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్ర విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర అధికారులు మాట్లాడుతూ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం తగ్గించేందుకు విపత్తు దళాలు అత్యంత వేగంగా చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణ కేంద్రంలో నిరంతరం పాల్గొని ప్రతి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో 2వ విడత పోలింగ్లో పాల్గొనే సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పలు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం పలు సూచనలు చేశారు. స్థానిక మినీ ఎన్టీఆర్ స్టేడియంలో పోలింగ్ సామాగ్రి తీసుకొని బస్సులో బయలుదేరుతున్న సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. 2వ విడత ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులకు ఉండకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి మండలాల వారీగా కౌంటర్లను పరిశీలించారు. సిబ్బంది సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి నిర్బంధాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని తెలిపారు. సిబ్బందికి భోజనం, త్రాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. సో మీ అందరికీ నా తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. మంచిగా చేయండి, కాన్ఫిడెంట్గా చేయండి. రైట్, థ్యాంక్ యూ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు పగడ్బందీ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. కాలువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం.